ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ మిస్టేక్ చేస్తున్నారు. మీ ఫస్ట్ బ్రాండ్ డీల్ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేశారు. కానీ ఫస్ట్ టాక్స్ నోటీస్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ మిస్టేక్ చేస్తున్నారు. ఫస్ట్ 5,000 కొలాబరేషన్, తర్వాత 10,000 ప్రమోషన్స్ అని, 15,000 రీల్స్ అని, ఇలా అఫిలియేట్ ఇన్‌కమ్, యూట్యూబ్ ఇన్‌కమ్, కంటెంట్ క్రియేషన్, ఇలా స్లోగా కంటెంట్ క్రియేషన్ ఇన్‌కమ్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తుంటారు? వచ్చిన మనీ మొత్తం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఫోన్స్ కని, బైక్స్ కని, ఈఎంఐస్‌కి, షాపింగ్‌కిని, కాఫేస్ కని. ఎందుకంటే కంటెంట్‌తో వచ్చిన మనీ ఈజీ కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్‌కి రియాలిటీ చెక్ స్టార్ట్ అవుతుంది. బ్రాండ్ టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది. ప్లాట్‌ఫార్మ్ పే ఔట్స్ ఇస్తుంది. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో క్రెడిట్స్ ఉంటాయి. అప్పుడు ఒక క్వెషన్, నేను ఐటీఆర్ ఫైల్ చేయాలా అని. యూజువల్‌గా బిగ్గెస్ట్ క్రియేటర్స్ చేసే మిస్టేక్స్ ఇన్‌కమ్ ట్రాక్ చేయకపోవటం, సెపరేట్ బ్యాంక్ అకౌంట్ లేకపోవటం, ఇన్వాయిసెస్ మెయింటైన్ చేయకపోవడం, పర్సనల్ అండ్ క్రియేటర్ ఎక్స్‌పెన్సెస్ మిక్స్ చేయటం, ఇన్‌స్టాగ్రామ్ ఫినాన్స్ గురుస్ అడ్వైస్ బ్లైండ్‌లీ ఫాలో అవ్వడం. సక్సెస్‌ఫుల్ క్రియేటర్స్ ఒక సింపుల్ హ్యాబిట్ ఫాలో అవుతారు. కంటెంట్ క్రియేషన్‌ని ఒక హాబీలా కాకుండా బిజినెస్ లాగా ట్రీట్ చేస్తారు. ఎవ్రీ పేమెంట్ రికార్డ్ చేస్తారు, టాక్స్ కోసం మనీ సైడ్‌లో పెట్టుకుంటారు, బిల్స్ అండ్ ఇన్వాయిసెస్ సేవ్ చేస్తారు, అండ్ జెన్యూన్ బిజినెస్ ఎక్స్‌పెన్సెస్ లీగల్‌గా క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు మీరు స్మాల్ క్రియేటర్ అయ్యుండొచ్చు. కానీ ఒక్క వైరల్ రీల్ మీ ఇన్‌కమ్ మొత్తం మారిపోతుంది. సక్సెస్ వచ్చాక టాక్స్ నేర్చుకోవడం కంటే సక్సెస్ రాకముందు మనీ మేనేజ్‌మెంట్ నేర్చుకోండి. ఈ రీల్‌ని ఎవ్రీ క్రియేటర్‌కి షేర్ చేయండి. ఫాలో దేవేందర్ అండ్ కో ఫర్ మోర్ టాక్స్ అప్డేట్స్.